హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు మనం దొండకాయ పచ్చడి ముక్కల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దొండకాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 4 పచ్చిమిరపకాయలు, నానబెట్టిన చింతపండు కొద్దిగా, సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఇప్పుడు దీనిలోనే దంచిన వెల్లుల్లిని ఒకటి వేసి కలుపుకోవాలి. చివరిగా తాలింపు వేసి ఈ ముక్కలన్నిటినీ కూడా మంచిగా కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఈ దొండకాయ పచ్చడి ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ కర్రీ. పచ్చడి ముక్కలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.